Hello everyone, I'm back with another Blender video. So before starting, I have to tell you something. It's multiple Johns లో అంటే పైథాన్ అవి కూడా మనం బై ద వే పెడుతున్నాం కదా. సో దానివల్ల వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయి. ఒక జాన్ కంప్లీట్ అవ్వడానికి చాలా లేట్ అవుతుంది. సో ఫస్ట్ విల్ కంప్లీట్ ద బ్లెండర్, ఆఫ్టర్ దట్ ఐ విల్ గో ఫర్ అదర్ థింగ్స్. ఓకే, సో మనం ఇప్పటి నుంచి బ్లెండర్ ఫస్ట్ కంప్లీట్ చేసేద్దాము. అండ్ ఆల్సో ఐ హ్యావ్ వెరీ లెస్ టైమ్ దీస్ డేస్, సో వీడియోస్ కొంచెం లేట్ అవ్వచ్చు. So please excuse me for that. And yeah, so let's start the video. So in this video we are going to complete the shoes. Manam shoes cheddam indulo. Okay, so apparently shoes are the easiest thing you can do here. It's the same formula, just the shape. Okay, shape ni correct ga cheskonటే సరిపోతది. ఫ్రంట్ వ్యూ లోకి వెళ్ళి చేయొచ్చు, సైడ్ వ్యూ నుంచి చేయొచ్చు, దట్స్ అప్ టు యూ. షిఫ్ట్ ఏ, మెష్, క్యూబ్ ఒకటి తీసుకోండి. Scale it down to the size of the shoe. Okay, shoe size loki scale down cheskunnam. S X. Okay, right, keep them down here. First kindadi cheyandi, a white color undi kada adi cheyandi. Keep it down. Keep this one up. అయితే ఫ్రంట్ సైడ్ అంత బాగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వవు, ఈ డ్రాయింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా ఏం మ్యాచ్ చేయలేదు. బట్ ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్. మీరు దాన్ని ఇమాజిన్ చేయాలి యాజ్ ఆల్వేస్. ఓకే, ఒక షూ షేప్ ఎలా ఉండొచ్చు అనేది మీరు ఇమాజిన్ చేసుకొని చేయాలి. అది నేను మీకు చాలాసార్లు చెప్పాను. సో ఫ్రంట్ వ్యూ అయింది, సైడ్ వ్యూకి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు సైడ్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ రెండిట్లో చేయాలి, ఒక్క దాంట్లో చేయకూడదు. ఓకే, చూడండి. ఓకే, ఒక సైడ్ మంచిగా ఉంది, ఒక సైడ్ మంచిగా లేదు, అవునా? ఇటు సైడ్ అయితే సైజ్ ఓకే, షేప్ ఓకే, బట్ సైడ్ వ్యూ సరిగ్గా లేదు. అందుకే మనం సైడ్ వ్యూ కరెక్ట్గా చేసుకోవాలి. అఫ్కోర్స్ అయితే మనం ఫస్ట్ ఏదైతే ఇది బెండ్ ఇచ్చామో ఇది ఫస్ట్ దీన్ని స్ట్రైట్ చేద్దాము. మళ్ళీ మీకు ఏం చేస్తున్న షేప్ ఎలా వస్తుంది అనేది అర్థం అవ్వదు. సో ఫస్ట్ నేను స్ట్రైట్ చేద్దాం. ఓకే, స్ట్రైట్ చేసిన తర్వాత సైడ్ వ్యూలోకి వెళ్ళి, సో ఫ్రంట్ వ్యూలో ఒక దగ్గర మ్యాచ్ అయింది, హైట్ సైడ్ వ్యూలో చూడండి. సైడ్ వ్యూలో కింది కంటే మళ్ళీ ఫ్రంట్ వ్యూలో మ్యాచ్ అవ్వట్లే. దిస్ హ్యాపన్స్ అ లాట్, యూ హ్యావ్ టు అడ్జస్ట్ దిస్. చేసేది కరెక్ట్గా మీరు చూస్తే అర్థమవుతుంది ఎలా చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ సైడ్లో షేప్ చేసుకుందాం, సో దట్ తర్వాత మనం పైకి ఎక్స్ట్రూట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఏదైతే ఈ కర్వ్ ఏదైతే ఉందో అది చేయాల్సిన అవసరం కూడా లేదు, బట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. బట్ చేద్దాం. ఓకే, ఓకే, వై మనకి దీన్ని ఏమంటారు, షూలా ఏదో అంటారు కదా, అది కదా. సో అది యాక్చువల్గా జనరల్ షూ కన్నా కొద్దిగా దీన్ని ఏమంటారు, డిఫరెంట్ షేప్ అండ్ ఆల్సో డిఫరెంట్ విడ్త్లో కూడా ఉంటుంది, కొంచెం బయటికి ఎక్స్ట్రూడ్ లాగా ఉంటుంది. సో మనం అది కూడా చేయాలి. ఓకే, సో లో పాలీలోనే చేద్దాము, హై పాలీ వద్దు, ప్రస్తుతానికి లో పాలీలోనే చేద్దాం. ఓకే, నవ్ యా, షూ ఈజ్ డన్. లోపల ఫీట్ చేయాల్సిన అవసరం లేదు, లెగ్ అంటే ఆ ఫీట్ ఫింగర్స్ చేయాల్సిన అవసరం లేదు, షూ ఉంది కాబట్టి. ఓకే, నవ్ if you want you can keep this in middle like this. Okay, ఇది బేసిక్ షేప్, అంటే ఇది లో పాలీ షేప్. ఓకే, సో ప్రస్తుతం లో పాలీలోనే చేద్దాం. I don't want to go for the high poly yet. Okay, yeah, so we have this. Now if you want you can make that bend, but అంత పర్టికులర్గా కనిపించదు కూడా చేసిన. చూడండి. అండ్ షూకి ఇంకొకటి ఏంటంటే, షూ మీరు ఏమంటారు, మిర్రర్ మోడిఫైర్ యూజ్ చేసి చేయలేదు. ఓకే, మిర్రర్ మోడిఫై యూజ్ చేయకూడదు, ఎందుకంటే రెండు సైడ్ సిమెట్రిక్గా ఉండదు మ్యాక్స్ షూ. ఓకే, లీవ్ ద కర్వ్, ఎందుకంటే ఫ్రంట్ వ్యూలో మనకు కనిపించాలని అలా డ్రా చేస్తారు, యాక్చువల్గా అలా ఉండదు, అవునా? ఉంటుందా? అలా ఉండదు షూ. సో లెట్స్ కరెక్ట్ ఇట్ విత్ అవర్ ఇమాజినేషన్. ఓకే,
సో నా ఇమాజినేషన్ ప్రకారం షూ ఎలా ఉండొచ్చు, ఎలా ఉంటుంది అనేది నాకు ఒక ఐడియా ఉంది. సో దాని ప్రకారం నేను చేస్తాను. ఓకే, ఇది ఓకే. ఇక్కడ కూడా GY ఇలా ఉండొచ్చు. అండ్ ఇది ఎప్పుడైనా బ్యాక్, షూ యొక్క బ్యాక్ కొంచెం లా ఉంటుంది, మిగతా దగ్గరికి వస్తుంటే సన్నగా ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద షూ షేప్. సో దిస్ ఇస్ ద బేసిక్ షేప్ ఆఫ్ ద షూ. నౌ లెట్స్ సెలెక్ట్ దీస్ మిడిల్ పార్ట్స్. ఈ ఫేసెస్ సెలెక్ట్ చేయండి. సింపుల్ వే చెప్తున్నాను నేను. దిస్ ఇస్ ద మోస్ట్ ఫాస్టెస్ట్ వే యూ కెన్ డూ ఎ షూ. ఇన్సెట్, కొద్దిగా ఇన్సెట్ చేయండి. ఓకే, రైట్. ఆ విత్ బయటకు కొద్దిగా వస్తుంది, ఏ షూ అయినా, చెప్పలేని ఏదైనా. ఓకే, ఎక్స్ట్రూడ్ ఇట్. చూడండి, ఎక్స్ట్రూడ్ చేశా. నౌ ఐ హ్యావ్ సంథింగ్ టు వర్క్ విత్ ఫర్ షూ. ఓకే, అయితే దీన్ని స్ట్రైట్ చేయండి. మనకి దీనికి కర్వ్ అవసరం లేదు, అవునా? రైట్, GX, రైట్. దిస్ ఈస్ గుడ్. Extrude again and keep it here. GY, మనకి షూ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. ఇట్స్ అ ఫాస్ట్గానే అవుతుంది, పెద్ద టైం ఏం పట్టదు. సో ఇలా ఓకే. సంథింగ్ నాట్ కరెక్ట్ హియర్. ఇక్కడ చూసుకుంటే మనము మళ్ళీ ఆ ఎక్స్ట్రా ఉండాల్సింది పోయింది, ఎందుకంటే నేను ఎక్స్ట్రూడ్ చేసినప్పుడు ఎక్స్ట్రూడ్ అవ్వలేదు అది. సో ఎక్స్ట్రూడ్ చేయాలి. ఓకే, అది ఇది ఉండాలి, ఇలా ఉండాలి. సో ఇది రావాలి, ఇందాక అది రాలేదు, అందుకే నేను మళ్ళీ క్యాన్సిల్ చేస్తాను. ఓకే, డోంట్ వరీ, జస్ట్ యాడ్ ఇట్. ఆఫ్ కోర్స్ స్ట్రైట్ కూడా చేయండి, మర్చిపోకండి. స్ట్రైట్ చేయండి సో దట్ మనకి ఆ డెప్త్ కరెక్ట్గా వస్తుంది. అండ్ ఆల్సో షేప్ చేసేటప్పుడు షేప్ అర్థమవుతుంది. ఓకే, ఎక్స్ట్రూడ్, కీప్ ఇట్ హియర్, ఇలాగా. ఓకే, చూడండి ఆ షేప్ వస్తుంది, అవునా? అయితే ఇక్కడ ఒకటి పైకి వెళ్తున్న కొద్దీ వాట్ హ్యాపెన్స్ ఈస్ ఇట్ గోస్ ఇన్సైడ్, అవునా? షూ అనేది పైకి వెళ్తున్న కొద్దీ ఇన్సైడ్, లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇది కరెక్ట్గానే ఉంది, ఈ షేప్. ఇది లోపలికి వెళ్ళిపోయింది. ఓకే, గుడ్. సైడ్ వ్యూలో ఇది కొంచెం బాగా బ్యాక్ వెళ్ళిపోయింది, లోపలికి అనండి. సో దేర్ గోస్ ద షేప్, కరెక్ట్గా వచ్చింది. నౌ డోంట్ ఎక్స్ట్రూడ్. నౌ వాట్ యు డూ ఈస్ కీప్ దీస్ థింగ్స్ కరెక్ట్లీ హియర్. ఓకే, అండ్ దీన్ని ఇక్కడ పెట్టేస్తే ఇప్పుడు మనకి షూ రెడీ అయింది. బట్ అంటే షూ షేప్ అయితే, ప్రాపర్ షేప్ అయితే వచ్చింది. బట్ సింపుల్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ ఇమాజిన్ నౌ. చూడండి, ఇప్పుడు ఇది మీకు అక్కడ లేదు, విజువల్గా అక్కడ కనిపించట్లేదు ఈ బెండ్ అది అంతా, కానీ నేను చేస్తున్నా. ఎలా? జస్ట్ మై ఇమాజినేషన్. ఎందుకంటే షూ ఎప్పుడు ఇలా ఉంటుందా? షూ స్ట్రైట్గా ఉంటుందా? ఫ్లాట్గా ఉండదు, రైట్? సో నేనేం చేశా, డౌన్, ఇలాగే ఉంటుంది షూ, రైట్? సెలెక్ట్ ఇన్ ద మిడ్. చూడండి, ఇక్కడ కరెక్ట్గా వచ్చింది. నేను అక్కడే ఎందుకు చేశానంటే దిస్ థింగ్ నీడ్స్ టు గో, ఇది అవసరం లేదు. జస్ట్ ఇన్సర్ట్ ఇట్ a little bit and delete the faces. Now proper shape and proper shoe is completed. Okay, low poly lo అయిపోయింది, రైట్? Now select these things. The edge loop ఒకటి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి లిటిల్ బిట్ లోపల స్కేల్ చేయొచ్చు, పైకి అనొచ్చు, రైట్? ఎక్స్ట్రూడ్ ఇట్. వెయిట్, డోంట్ ఎక్స్ట్రూడ్ ఇట్. అయితే ఇక్కడ మీరు చూసారా, డిఫరెంట్ ఉంది, అవునా? సో వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ డివైడ్ ఇట్. సెలెక్ట్ దిస్ వన్ అండ్ దిస్ వన్. ఇది ఎక్స్ట్రూడ్ చేయండి. ఓకే, ఎక్స్ట్రూడ్ చేసి Z యాక్సిస్లో 0 స్కేల్ చేయండి. స్కేల్ చేస్తే మీకు ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత మాన్యువల్లీ కీప్ దట్ ఇన్ ద షేప్, అలాగా. ఇది చూడండి, ఇటు సైడ్ రాదు,
అందుకే 3Dలో వర్క్ చేయాలని నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకు అన్ని సైడ్స్ ఆ డయాగ్రామ్లో కరెక్ట్గా ఉండదు. సో మనం వచ్చి ఇక్కడ కరెక్ట్ చేసుకోవాలి. ఓకే, దీనికి యాక్చువల్గా డెప్త్ ఇవ్వచ్చు, బట్ ప్రస్తుతానికి విల్ లీవ్ ఇట్ లైక్ దట్. ఓకే, దీనికి యాక్చువల్గా డెప్త్ ఇవ్వచ్చు, జస్ట్ ఎక్స్ట్రూడ్ ఇట్ అవుట్ సైడ్ ఆర్ ఇన్ సైడ్, ఇట్ విల్ వర్క్. ఆర్ సింప్లీ యూ కెన్ సెలెక్ట్ దిస్, extrude it, scale it a little bit down and extrude it inside. ఇలా చేసినా కూడా సరిపోతుంది. అంతే, చాలు. బయటికి కనపడనివి మనం చేయాల్సిన అవసరం లేదు, రైట్? దీనికి గ్యాప్ వస్తుంది అంటారా? జస్ట్ సెలెక్ట్ దిస్ అండ్ క్రియేట్ ద ఫేస్. సెలెక్ట్ దిస్ అండ్ క్రియేట్ ద ఫేస్. This is enough, but అలా వదిలేసినా పర్లేదు, ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. నా ఫ్లో కోసం ఒకటి యాడ్ చేయండి. ఓకే, అలా వదిలేయకండి, దాని ఎంప్టీ స్పేస్ షుడ్ నాట్ బి దేర్. అండ్ యాడ్ వన్ హియర్ టు. ఓకే, నౌ బ్యాక్ సైడ్ షేప్ అయితే మనకి వచ్చేసింది, అవునా? దెన్ వాట్ అబౌట్ దిస్? Select this and select chese mundu, let's correct this thing. This should be coming here. Okay, now select these things, extrude it to the top. Top extrude cheste oka straight line la vachindi. Actual ga aithe adi ila untadi. Okay, so danni correct cheyandi. అలాగా అఫ్కోర్స్ 3Dలో కూడా చేయొచ్చు, ఇలా ఉంటుంది. ఓకే, now make it like how you see in the shoes. Okay, so yes, this is good to go. Just the line, straight line వచ్చింది, అలా రాదు. And also you can take this and keep it here. Okay, so ఇది ఓవర్లాప్ అయింది. So let's take this two and this one and GY go back, overlap అవ్వకుండా. Okay, so now we are done with this shape also. Okay, ఇది కూడా అయిపోయింది. అయితే సేమ్ థింగ్ మనం వీ హ్యావ్ టు యాడ్ దట్ వర్టెక్స్ అండ్ అది ఆ కర్వ్ ఇవ్వాలి. ఓకే, ఆబ్వియస్లీ అది ఉంటుంది. అండ్ ఇది ఉంది కదా, దీన్ని కూడా పైకి జరపండి. అండ్ యా, సో ఇక్కడ చూసుకుంటే దిస్ వన్ should also come here. Okay, take this little bit front, keep it here. Okay, now this is our shape. అయితే కింద ఇంకా స్ట్రైట్ గా ఉంది, దాన్ని కరెక్ట్ గా చేసేసుకోండి. Now we got our shape. So we practically completed the shoe actually. Okay, we're done with the shoes వచ్చేసింది. Okay, జస్ట్ లోపాలిలో చేశాను. హైపాలి చేస్తే ఇంకా మంచిగా షేప్, ఇంకా మంచిగా దీని ఏమంటారు డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఓకే, ఇంకా మంచిగా డీటెయిల్స్ ఇవ్వచ్చు. గివ్ దిస్ షేప్ హియర్ అండ్ యాడ్ ఎ వర్టెక్స్. అలా ఎంటీగా వదిలేకండి. యాడ్ ఎ వర్టెక్స్ హియర్. యాజ్ ఐ టెల్ యూ ఆల్వేస్, మోడిఫైయర్ యాడ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, రైట్? సో లెట్స్ యాడ్ సబ్డివిజన్ సర్ఫేస్ మోడిఫైయర్. సో మోస్ట్లీ దెర్ ఇస్ నో ఇష్యూ. లేఅవుట్లోకి వెళ్ళి ఆబ్జెక్ట్ షేడ్ స్మూత్ అనండి, లైన్స్ పోతాయి. సో మోస్ట్లీ దెర్ ఇస్ నో ప్రాబ్లం ఎక్సెప్ట్ దిస్. ఓకే, ఎక్సెప్ట్ దిస్. ఎందుకు? సో దెర్ ఇస్ సమ్ లూపింగ్ ఇష్యూ. ఓకే, ఒక్క దగ్గర ఎక్కడ మనం కరెక్ట్గా లూప్ ఇవ్వలేదు, దట్స్ ద ఇష్యూ, రైట్? ఎందుకు నాకు అర్థమైంది. ఇక్కడ ఇది దీస్ థింగ్స్
you can actually select complete these things and these things. Okay, so if select chesi, you can bevel it like this. Okay, that goes there, and add one here. Now it will be little bit better. Chudandi correct ga vachindi, right? Some error here also. Let's check that one. Yeah, so ikkada chudandi, ikkada kuda ivalsi vastundi, right? Yeah, now more better. So ఈ షార్ప్నెస్ వస్తుంది ఎందుకంటే we added very thin layers here. ఎడ్జెస్ దగ్గర దగ్గర పెట్టడం వల్ల మనకి చాలా థిన్ లేయర్ వస్తుంది. అయితే దీన్ని ఫిక్స్ చేయొచ్చు. ఓకే, సెలెక్ట్ ద వర్టెక్స్, ఐ మీన్ పాలీ. సో పాలీ మొత్తం సెలెక్ట్ అయిందా? మొత్తం సెలెక్ట్ అయింది. Now just try and bevel this and see, still there. So appudu bevel kaadu manam cheyalsindi. So add one in middle like this, chalu. Yeah, that is enough. And this one too, ఇది కూడా చాలా దగ్గర వచ్చేసింది. డిజాల్వ్ దిస్ ఎడ్జ్, డిజాల్వ్ చేసి ఒకసారి చూడండి ఏమన్నా ప్రాబ్లం వస్తుందా. సో ప్రాబ్లం ఏమీ లేదు, జస్ట్ కమింగ్. యాక్చువల్గా ప్రాబ్లం ఇది, ఇక్కడ ప్రాబ్లం. లెట్స్ సీ. నో, దట్ వర్డ్ డజంట్ డూ. Dissolve the edge. What we will do here is, so little bit tricky here, ఎందుకంటే లోపల కదా వర్క్ చేయడం ఇబ్బంది అవుతుంది. జస్ట్ బేర్ విత్ దిస్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే 1 2 3 4 5 వచ్చాయి. సో దట్ ఈస్ వేర్ ఎర్రర్ ఈస్ కమింగ్. సో లెట్స్ కనెక్ట్ దిస్. ఇప్పుడు దీన్ని నేను కనెక్ట్ చేస్తే 1 2 3 4 వచ్చేది, అవునా? సేమ్ ఇక్కడ కూడా. ఓకే, 1 2 3 4 వచ్చేదా? 4 4 వచ్చాయి. సో అక్కడ 4 వస్తుంది. ఇప్పుడు చూడండి, 4 రాగానే కొద్దిగా పర్లేదు, బెటర్ అయింది, అవునా? దాట్స్ హౌ ఇట్ ఈస్. అందుకే నేను లూపింగ్ ఇంపార్టెంట్ అని చెప్పేది ఎప్పుడు. ఓకే, చూడండి, అది 4 పెట్టగానే కొంచెం బెటర్ అయింది, ఇందక్కడలాగా బెండ్ అవ్వట్లేదు. With the power of looping, you can say. Okay, right. So since this is good, we have to, this is good actually. మంచిగా వచ్చింది. ఇప్పుడు మిగతా అంతా షేప్ అంతా బాగానే ఉంది, ఇంకా దేన్ని కట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దిస్ వన్, ఇక్కడ అసలు పోయింది డెప్త్, అది లేదు, రైట్? ఫ్లాట్గా అయిపోయింది. ఎందుకంటే there is no looping here actually. Select this and bevel it little bit. And also select this. ఫస్ట్ మనము ఈ కింద ఫేసెస్ అని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ చేసుకుందాము. ఎందుకు అంటే లెట్ సి ఎందుకు. ఇప్పుడు ఇన్సర్ట్ చేయడం వల్ల నేను ఈ లూప్ని డైరెక్ట్గా సెలెక్ట్ చేసి బెవెల్ చేయగలుగుతా. ఓకే, దట్ గివ్స్ దట్ షార్ప్నెస్. ఓకే, చూడండి, ఇప్పుడు కరెక్ట్గా, ఇప్పుడు ఒక షూ లాగా కనిపిస్తుంది, రైట్? సో ఈ కంప్లీటెడ్ అవర్ షూ. ఇట్స్ వెరీ ఈజీ, ఫాస్ట్గా అయిపోయింది, చూసారా? సో ఆల్ దట్ షేప్స్ అని, ఆల్ దట్ బెండ్స్ అవన్నీ కరెక్ట్గా వచ్చాయి. ఓకే, యూ కెన్ ఆల్సో యాడ్. నేను ఇక్కడ ఎలా అయితే యాడ్ చేశానో మీరు దీనికి కూడా అలా యాడ్ చేయొచ్చు డెప్త్. బట్ లెట్స్ సీ, ప్రస్తుతానికి అది అవసరం లేదు, అది కనపడదు. యా, నౌ అవర్ షూ ఈస్ డన్. జస్ట్ keep it in the position correctly. యాక్చువల్గా ఇది ఇక్కడే ఉంచండి. ఓకే,
ఇక్కడే ఉంచి లెట్స్ డూ ద వీటిని ఏమంటారు సాక్స్. ఓకే, సాక్స్ చేద్దాం. సాక్స్ యూ కెన్ డూ విత్ స్పియర్ ఈజీలీ. స్పియర్తో చేయొచ్చు, ఐ మీన్ సారీ స్పియర్ కదా, సిలిండర్తో చేయొచ్చు, ఆర్ యూ కెన్ యూజ్ ద లెగ్ ఇట్ సెల్ఫ్. లెట్స్ సే ట్యాప్ టు select this. Okay, extrude it, extrude it up, మళ్ళీ extrude చేయండి, and this time extrude it down, and there goes our socks. Simple. Socks అయిపోయింది, right? Want add one here, select these, control B bevel, control B bevel, ఓకే. సాక్స్ అయితే అయిపోయింది, రైట్? షూకి బయట వచ్చింది, జస్ట్ కరెక్ట్ చేయండి. యా, పర్ఫెక్ట్లీ కరెక్ట్గా మ్యాచ్ అయింది, చూసారా? యా, కరెక్ట్గా మ్యాచ్ అయింది. కొంచెం అడ్జస్ట్మెంట్ ఈజ్ నీడెడ్. అయితే ఇది లో పాలీ వర్షన్లో చేయండి. హై పాలీలో ఉన్నప్పుడు, ఐ మీన్ సబ్డివిజన్ సర్ఫేస్ మోడిఫైయర్ యాడ్ అయ్యి ఉన్నప్పుడు వర్క్ చేయకండి. ఓకే, అది. సో సాక్స్ పెట్టడం వల్ల ఇంకా మనకి ఓకే షేప్ కొంచెం బెటర్ చేయొచ్చు అనేది అర్థమైంది, రైట్? యా, so there goes our socks and shoe. ఓకే, ఇంకా ఇది ఫ్రంట్కి వెళ్ళాలి. Select these two and yes, okay, that's good. Yeah. Now no overlapping. Okay, overlapping అయితే లేదు. నా ఒక సైడ్ షూ ఉంది కదా అంటే జస్ట్ do as always, just add a mirror modifier, or you can just duplicate and keep it there, but adding mirror modifier is better. Add select the body itself, వచ్చేసింది. ఓకే, వచ్చేసింది. అప్లై. నౌ ట్యాప్ 3L పెడితే వెయిట్ సెకండ్, రెండు ఆబ్జెక్ట్స్ కంబైన్ అయ్యాయి అనుకుంటా. వెయిట్, రెండు ఆబ్జెక్ట్స్ కంబైన్ అయ్యాయి. సో ఇన్స్టెడ్ ఆఫ్ మిర్రర్ కంబైన్ అవుతున్నాయి, మిర్రర్ పెడితే అప్పుడు ఏం చేయాలి? షిఫ్ట్ DX, అంతే. ఓకే, సో వాడు డ్రాయింగ్లో ఇలా ఎందుకు గీసాడో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే స్ట్రైట్గా గీస్తే ఇలా దగ్గరికి వచ్చేస్తాయి, అందుకే వాడు ఏం చేశాడంటే కొద్దిగా రొటేట్ చేశాడు. అండ్ ఆబ్జెక్ట్ సెట్ ఆరిజిన్ టు సెంటర్ ఆఫ్ ద మాస్, ఆబ్జెక్ట్ సెట్ ఆరిజిన్ టు సెంటర్ ఆఫ్ ద మాస్, కొద్దిగా రొటేట్ చేశాడు. ఇలా చేస్తే కంబైన్ అవ్వవు మెషెస్, అలా అంటే ఒకదానికి ఒకటి ఓవర్లాప్ అవ్వవు. ఓకే, బట్ జస్ట్ కీప్ ఇట్ లైక్ దిస్ ఫర్ నౌ. ఓకే, మనకి షూస్ అయితే అయిపోయాయి, రైట్? మీకు దీని ఏమంటారు, ఆ గ్యాప్ అయితే రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసి రొటేట్ చేసి ఇక్కడ పెట్టాల్సి వస్తుంది, ఇలా పెట్టాల్సి వస్తుంది. ఇలాగా Z యాక్సిస్లో ఇలా రొటేట్ చేసి ఇలా పెట్టాల్సింది. చూసారా, గ్యాప్ వచ్చింది, చూడండి గ్యాప్ వచ్చేసింది. ఓకే, సో అలాగా సెలెక్ట్ దిస్ లైక్,
మిర్రర్ మోడిఫైయర్ ఉంది, మరి దగ్గర తీసుకురాకండి, అవి కలిసిపోతాయి. ఓకే, కలిసిపోతుంటే క్లిప్పింగ్ మాస్క్ ఆఫ్ చేయాలి యాక్చువల్గా, బట్ ఇప్పుడు అదంతా ఒక హెడేక్. సో లీవ్ ఇట్ లైక్ దట్. అది సో ఇట్స్ డన్. అవర్ షూస్, మన క్యారెక్టర్ బేసిక్గా మన క్యారెక్టర్ అయితే మ్యాక్స్ అయిపోయింది. ఓకే, కొంచెం ఓవర్లాప్ ఉన్నాయి, జస్ట్ కరెక్ట్ దెమ్. దిస్ హ్యాపెన్స్ ఆబ్వియస్లీ, కరెక్ట్ చేసుకోవాలి తప్పదు, ఎందుకంటే మనం రొటేట్ చేసాం కాబట్టి, లేకపోతే అసలు యాక్చువల్గా ప్రాబ్లం కాదు. బట్ రొటేట్ చేసి చూపిద్దామని చేశాను, మీరైతే యాక్చువల్గా రొటేట్ చేయకండి. ఓకే, టైట్గానే పెట్టుకోండి, రిగ్గింగ్ చేసినప్పుడు యూ కెన్ రొటేట్ ఇట్ ఆర్ వాట్ ఎవర్ యూ కెన్ వాంట్. ఓకే, యాక్చువల్గా అయితే రొటేట్ చేయకూడదు, బట్ ఓకే ఫైన్, రైట్. సో దిస్ ఈస్ హౌ యూ డూ దిస్ షూస్. ఓకే, అర్థమైంది అనుకుంటా. చెక్ ద లూప్ వన్స్, సీ ద లూప్, క్లీన్ లూప్, ఎక్కడ ఏ ప్రాబ్లం లేని క్లీన్ లూప్. ఎందుకంటే ఓవర్లాపింగ్ కానీ 5 ఫేసెస్ రాకుండా అంతా, ఈవెన్ ద ప్యాంట్, ఈవెన్ ద షర్ట్, ఈవెన్ ద ఫేస్, everything. Okay, so I hope you guys understood how I did it. Okay, and before closing I have to clarify one of the doubt asked by a subscriber. So cylinder ki sphere ki ela cut cheyali ani adigaru. Simple, I will tell you that. New collection album inside of new collection Shift A mesh cylinder. So cylinder ki simple 3 U mark seam head mark seam ante. Okay, go to the U editor, 3A U అన్వాప్ వచ్చేసినాయా ఫ్లాట్గా. అలాగే స్పియర్కి 50A మెష్ యూవీ స్పియర్. స్పియర్కి ఫ్లాట్గా రావాలి అంటే 2 ఉన్నాయి. ఫస్ట్ ఇది ఇంతవరకు సెలెక్ట్, మొత్తం ఇది సెలెక్ట్ చేసి యూ మార్క్సిమ్ అని చెప్పేసి 3AU అన్వాప్ ఇలా వస్తుంది. ఓకే, ఇది కూడా ఫ్లాటే, బట్ కంప్లీట్ ఫ్లాట్ కాదు. మరి నాకు కంప్లీట్ ఫ్లాట్ కావాలి అని మీరు అనుకుంటే దీన్ని ఏం చేయొచ్చు అంటే, clear the seam, you clear seam, and down lo kuda you clear seam. Select this and this, you mark seam 3A you unwrap. So this is a flat thing. ఇంకా మీకు ఫ్లాట్ కావాలి అనుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ వర్టికల్ కట్టింగ్, కట్ ఇట్ హారిజాంటల్. ఓకే, ఇలా కూడా కట్ చేయొచ్చు. మార్క్సిమ్ అని చెప్పేసి ఇది తీసేయచ్చు యాక్చువల్గా, బట్ ప్రస్తుతానికి ఉంచండి. 3AU అన్రాప్ చూడండి, 2 డిఫరెంట్ వచ్చాయి అవునా. సో ఇలా కూడా చేసుకోవచ్చు. లాట్ ఆఫ్ థింగ్స్, లాట్ ఆఫ్ వేస్ టు కట్, బట్ ఎక్స్ట్రా కట్స్ ఇలా ఎక్కువ కట్స్ అవుతున్న కొద్దీ అది అంత బాగోదు. ఓకే, జస్ట్ రిమెంబర్ దాట్. అండ్ ఆల్సో లేఅవుట్లో టెక్స్చర్ కనిపించట్లేదు అన్నారు. సో దట్ ఈస్ ఆల్సో ఐ విల్ టెల్ యూ. ఓకే, నౌ జస్ట్ యాడ్ ఎ మెటీరియల్. ఓకే, మెటీరియల్ యాడ్ చేయండి. నౌ మనకి యూవీ ఉంది కదా, యూవీలో ఫర్ సపోజ్ అదేమంటే చక్కర్ ప్యాటర్న్ యాడ్ చేశాను అనుకున్నా. ఓకే, బ్లాంక్ కాకుండా యూవీ గ్రిడ్ యాడ్ చేశాను. ఓకే, యాడ్ చేసి దీనికి యూవీ అనే పేరు పెట్టేసి న్యూ ఇమేజ్ అన్న. ఆల్ఫా తీసేయచ్చు, వీ డోంట్ నీడ్ ఆల్ఫా. ఓకే, సో మనకి ఇది వచ్చింది. ఇది కనిపించట్లేదు ఎందుకంటే వీ నీడ్ టు గో టు ద దిస్ వన్. ఓకే, ఇందులో మనకి వైర్ ఫ్రేమ్, షేడింగ్, మెటీరియల్ అండ్ రెండర్ 3 ఉంటాయి. ఓకే, సో ఇది ఆన్ చేసి పెట్టుకోండి. లేఅవుట్లో పెట్టుకున్న తర్వాత షేడింగ్లోకి వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ ఏ ఇమేజ్ టెక్స్చర్ యాడ్ చేయాలి. ఖచ్చితంగా ఇమేజ్ టెక్స్చర్ యాడ్ చేసి మీరు ఇప్పుడు ఏదైతే యూవీ క్రియేట్ చేశారో ఆ యూవీ పెట్టాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. వస్తుంది. వచ్చిన తర్వాత లేఅవుట్లోకి వెళ్తే మీకు ఇందులో ఉన్నప్పుడే కనిపిస్తుంది, షేడింగ్లో ఉన్నప్పుడు కనపడదు, రెండర్లో ఉన్నప్పుడు కనిపిస్తుంది, ఈ వ్యూలో ఉన్నప్పుడు కనిపిస్తుంది. ఓకే,
ఆబ్జెక్ట్ షేడ్ స్మూత్. ఓకే, చూసారా చెకర్ ప్యాటర్న్ కనిపించింది. ఎక్స్ట్రా కట్ చేయడం వల్ల ఇలా అయింది, ఎక్స్ట్రా కట్ చేయకపోతే ఇలా అవ్వదు. ఓకే, లెట్స్ సీ. యూ క్లియర్ సీన్ 3A U అంటారు. చూడండి ఎక్స్ట్రా కట్ తీసేస్తే మోర్ ఇలా అయింది. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ కెన్ ఫిగర్ ఇట్ అవుట్. దాన్ని అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ యూకి సిలిండర్కి అయితే ఇలా చేయొచ్చు. అండ్ టెక్స్చర్ నాకు కనిపించట్లేదు అంటే ఇలా కనిపించాలని చేయొచ్చు. ఓకే, ఈవెన్ టెక్స్చర్ పెయింట్ చేసినా కూడా అంతే. ఓకే, ఫర్ సపోజ్ టెక్స్చర్ పెయింటే చేశాను అనుకున్నాం. టెక్స్చర్ పెయింట్ చేశానా ఇప్పుడు ఎలా మనకి, సో హియర్ వి యాడ్ అ న్యూ బేస్ టెక్స్చర్. ఓకే, బేస్ కలర్ ఒకటి యాడ్ చేసేసి మనం పెయింట్ చేద్దాం. ఓకే, ఇలా రైట్. పెయింట్ చేసిన తర్వాత ఇఫ్ యూ గో టు లేఅవుట్ యూ కెన్ సీ బికాజ్ ఐఎమ్ హియర్. అదే నేను షేడింగ్ వ్యూలో ఉంటే చూడలేను. ఓకే, షేడింగ్ వ్యూలో ఉంటే చూడలేను. వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్. ఓకే, ఆర్ దిస్ ఖచ్చితంగా మెటీరియల్ వ్యూలో కానీ రెండర్ వ్యూలో కానీ ఉండాలి. షేడ్ వ్యూలో ఉంటే కనపడదు. మీన్ విపోర్ట్ షేడింగ్ వ్యూలో ఉంటే కనపడదు. సాలిడ్ వ్యూ ఇది. ఓకే, సాలిడ్ వ్యూ, మెటీరియల్ వ్యూ అండ్ రెండర్ వ్యూ. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. యూవీ టెక్స్చర్ అయినా టెక్స్చర్ పెయింట్ అయినా కనపడాలి అంటే ఖచ్చితంగా ఈ రెండు ఆప్షన్స్ సెలెక్ట్ చేయాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి లేకపోతే ఉట్టిగా వైట్గా కనిపిస్తాయి. ఓకే, ఐ హోప్ దిస్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. Both of this, I think it's asked by Brosi sort of something. And some other thing someone asked me is mirror is not working. Mirror is a simple thing. The only way it won't work is మీరు కరెక్ట్గా పివోట్ పెట్టలేకపోతే. ఓకే, సో అందుకే పివోట్ కరెక్ట్గా పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఉంది, నేను డిలీట్ చేసా. ఇప్పుడు పివోట్ కరెక్ట్గా ఉంది ఆల్రెడీ, కాబట్టి దీనికి నేను మిర్రర్ మోడిఫైర్ యాడ్ చేస్తే వస్తుంది. ఒక్కొక్కసారి యాక్సెస్ తప్పు రావచ్చు. యాక్సెస్ మార్చి చూడండి, ఒక యాక్సెస్లో కరెక్ట్ వస్తుంది, ఒక యాక్సెస్ కరెక్ట్ రాదు రొటేషన్ని బట్టి. ఓకే, అండ్ ఆల్సో ఇప్పుడు దీని పివోట్ వేరే దగ్గర ఉన్నా కూడా రాదు. ఎప్పుడైనా దీన్ని పివోట్ కరెక్ట్ చేసుకోండి. ఈ పివోట్ని ఓకే ఎట్లా చేయాలి తెలుసు కదా. సెలెక్ట్ అని చెప్పేసి ఒక వర్టెక్స్ సెలెక్ట్ చేసి షిఫ్ట్ చేస్తే కర్సర్ టు సెలెక్ట్ అనేసి ఆబ్జెక్ట్ సెట్ ఆరిజిన్ టు 3D కర్సర్ అంటే మారిపోయింది. ఓకే, అలాగా. ఓకే, దిస్ ఈస్ ద ఫిక్స్ ఫర్ మిర్రర్ ఆల్సో. ఓకే, ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఐ హోప్ దిస్ క్లియర్ యువర్ డౌట్స్. ఇఫ్ యూ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ. నెక్స్ట్ వీడియోస్లో ఇలాగే క్లియర్ చేసుకుంటా. న్యూ పీపుల్ while watching, just simply watch, subscribe it, and people who already subscribe, share it and like it if you like it, and have any doubts comment me, and also see you in the next video. Until then, keep learning. Bye.